నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొలిక్పూడి శ్రీనివాస్పై ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు నమోదైంది. అయితే ఆయన్ని అరెస్టు చేసేందుకు ఈ రోజున సిఐడి అధికారుల బృందం తెలంగాణలో హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ అనుసరించినటువంటి విధానం కూడా ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. సిఐడి పోలీసుల శైలి కూడా వ్యవహరించినటువంటి తీరు కూడా ఎంతో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చూస్తే గతంలో కూడా ఇలాంటి పరిణామాలే చూసాము అంటూ ప్రతిపక్షాలు కూడా పోలీసుల తీరుని, సిఐడి వ్యవహరించినటువంటి తీరుని తప్పుబడుతూ ఉన్నారు. మరి కొలిక్పూడి శ్రీనివాసరావు పైన కేసు నమోదైంది కూడా తెలిసిందే ఆర్జీవీ విషయంలో. మరి ఇవే అంశాలని ఏ విధంగా అసలు చూడొచ్చు? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఇప్పటికీ కూడా పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలని ఏ విధంగా చూడొచ్చు, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ప్రధానంగా కొలిక్పూడి శ్రీనివాసరావు ఆయన తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చుని ఆర్జీవీ ఏదైతే వ్యూహం అనేటువంటి సినిమా తీశాడు కాబట్టి ఆ వ్యక్తి మీద ఏదో ఆయన తలనరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తా అంటూ వ్యాఖ్య చేశారు. దాని మీద సిఐడి ఈ రోజున కేసు నమోదు చేసింది. దాదాపు 5-6 సెక్షన్లు పెట్టి కొలిక్పూడి శ్రీనివాసరావు A1గా, అలాగే ఆయన ఏ డిబేట్లో అయితే కూర్చున్నారో ఆ డిబేట్లో కూర్చున్న యాంకర్ని A2గా, ఆ ఛానల్ ఎండీని A3గా, ఆ ఛానల్ యాజమాన్యాన్ని A4గా, ఇది ఒక సెల్ ఫోన్ నెంబర్ పెట్టి ఆ సెల్ ఫోన్ నెంబర్ని A5గా నమోదు చేశారు. అట్లాగే ఇంకో వ్యక్తి పేరుని పెట్టి ఆయన A6గా చేరుస్తూ ఒక FIRని కూడా ఫైల్ చేశారు. మరి ఈరోజు ఆయన ఇంటికి సిఐడి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి అంటూ రావటం జరిగిన పరిణామాలు, వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏపీ సిఐడి పోలీసులకి ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా, ఎంతమంది ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నా, వాళ్ళ పనితీరు మాత్రం మారట్లేదు. చాలా బాధతో చెప్పాల్సిన వస్తున్నది ఈ విషయం. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఒక పొలిటికల్ అవుట్ఫిట్ లాగా, ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంఘం లాగా నువ్వు పనిచేయటమే ఇక్కడ దారుణమైన విషయం. నువ్వు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు అసలు న్యాయం లేదు, ధర్మం లేదు, ఒక చట్టం లేదు. ఏంటి ఈ విధంగా చేయటం? ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వ్యక్తిని చేస్తానంటే పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారా? వివేకానంద రెడ్డిని పబ్లిక్ గా మేము చంపేస్తామని చెప్పి చేశారా? చంపిన తర్వాత చంపిన వాడు ఎవడో కనుక్కోవడానికి సిబిఐ ఎంక్వైరీ వేసినా తేలటం లేదు. ఒక భావ వ్యక్తీకరణ ఒక వ్యక్తి చేశాడు. ఆయనకున్న బాధని, ఆయనకున్న ఆందోళనని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే నిజంగా చంపేస్తాడా? అసలైన కొలిక్పూడి శ్రీనివాసరావు అంటే ఎవరు? ఆయన ఏదో మామూలు ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన ఐఏఎస్ అభ్యర్థులకి, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఆయన. అవును, ప్రొఫెసర్. అంటే ఒక ప్రొఫెసర్, చదువుకున్న వ్యక్తిని, అటువంటి వ్యక్తి మనుషుల్ని చంపటానికి ఆయన గుండాల్ని హైర్ చేసుకుంటాడా? అసలైన ఈ కేసు ఏంటి? ఇదేంటి? మీకు అసలు ఒక విషయం మీకు చెప్పాలి. ఆ సంఘటన జరిగింది ఎక్కడండి? హైదరాబాద్ లో. ఈ రామ్ గోపాల్ వర్మ కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడంది? ఆంధ్రాలో. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో, అంటే క్రైమ్ వాళ్ళు అనుకున్న లెక్కల్లో చూసినా కానీ క్రైమ్ జరిగింది తెలంగాణలో. ఆంధ్రాలో కంప్లైంట్ ఎట్లా ఇస్తావు? ఆంధ్రాలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఆ అరెస్ట్ చేయటం కూడా శనివారం, ఆదివారం, న్యూ ఇయర్ సెలవు రోజులు కాబట్టి ఈ 3 రోజులు లాకప్లో వేసి కొట్టుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా పోలీసులు చేయాల్సిన పని? ఇదేనా పోలీసు IPS లో చెప్పిన విషయాలు ఇవేనా? ఎటు పోతున్నాం మనం? అంటే ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనలో ఏంటి, చెప్పిన వ్యక్తి ఎవరు అనేది బేరీజు వేసుకోవాలి కదా. ఆయన ఏమన్నా చరిత్ర ఉందా కొలిక్పూడి శ్రీనివాసరావుకి? అటువంటి వ్యక్తిని తీసుకుని నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు టీవీ డిబేట్స్ లో మోడరేటర్లు ఉంటారండి. అందులో TV5 సాంబశివరావు గారు కూడా ఆయన మోడరేటర్. ఆయన ఇవాళ కాదు వచ్చింది, చాలా రోజుల నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన వారిస్తున్నాడు, శ్రీనివాస్ గారు మీరు అట్లా ఆవేశంగా మాట్లాడమాకండి అని ఆయన వద్దు అంటుంటే ఆయన A2 ఎట్లా అవుతాడు? పర్వాలేదు, నీతో సాయం వస్తాను అన్నాడా? అదే కదా. A2 ఎట్లా పెడతావు? టీవీలో డిబేట్ జరిగింది.
ఆ టీవీ యాజమాన్యాన్ని, ఆ టీవీ యజమాని ఎవరు ఉంటారు ఆయన్ని ఏతిరిగా ఎట్లా పెడతావు నువ్వు? ఎండీని ఏతిరిగా ఎట్లా పెడతావు? అంటే నువ్వు సాక్షిలో నువ్వు నారాసుర రక్త చరిత్ర అని రాసావు, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? అదే కదా. నువ్వు అక్కడ మర్డర్ జరిగితే విజయసాయి రెడ్డి వచ్చి అది మర్డర్ కాదు, అది అది హార్ట్ అటాక్ అని చెప్పాడు. మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఇచ్చారు? ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ ని టెలికాస్ట్ చేసిన సాక్షి టీవీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇవన్నీ ఎందుకు అంటే పోలీసులు కూడా ఇటువంటివన్నీ బేరీజు వేసుకోవాలి. వాళ్ళు ఒక అంచనాకు రావాలి. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలాగా పనిచేయటం మానుకో అని చెప్పి విసుగుబుడుతుంది తప్ప వాళ్ళు అట్లా మానుకోవటం లేదు. సరే, ఇక్కడ ఇంకొక అంశం చూస్తే యాక్చువల్గా ఈ కేసు నమోదు చేసింది కూడా ఆయన ఎవరి మీద వ్యాఖ్య చేశారు? రామ్ గోపాల్ వర్మ. మరి ఇదే రామ్ గోపాల్ వర్మ ఇదే సినిమాకి సంబంధించి, వ్యూహం సినిమాకి సంబంధించి ఆడియో ఫంక్షన్ లో అనుకుంటా మంత్రులందరినీ పక్కన పెట్టుకుని నాకు దావూద్ ఇబ్రాహీంతో సంబంధం ఉంది, నేను ఆయనతో ఫోన్ చేయించుకుని సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, సెన్సార్ సర్టిఫికేట్ అని ఆయనే ప్రకటించాడు. అట్ ద సేమ్ టైం గతంలో కూడా చూస్తే ఈ రోజున భారతదేశానికే ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి, ఆవిడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు ప్రకటించినప్పుడు ఆ సమయంలో ఆయన పెట్టినటువంటి పోస్టులు కావచ్చు, లేదంటే మహిళల పట్ల ఆయన ఎన్నో పోస్టులు పెట్టారు. ఇలాగే అనేక ఉదంతాలు కూడా ఈరోజు చర్చలోకి వస్తున్నాయి. మరి వాటి మీద ఎక్కడా చర్యలు తీసుకొని సిఐడి ఈ రోజున మరి ఈ అంశంలో అరెస్టు అంటూ ఇంటికి వచ్చేసి ఆ ఇంట్లో కేర్ టేకరు కొలిక్పూడి శ్రీనివాసరావు గారి కూతురు వాళ్ళిద్దరే ఉన్నారు. ఉన్న టైంలో కూడా ఇంట్లోకి చొరబడిపోయి ఈ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని ఒక హీరో ప్రొజెక్షన్ ఇచ్చి తీస్తున్న అతి గొప్ప వ్యక్తి ఎవరు అంటే రామ్ గోపాల్ వర్మ. అందుకని రామ్ గోపాల్ వర్మని కాపాడాలి. ఇదే మరి రామ్ గోపాల్ వర్మ మీరు ఇప్పుడు చెప్పినట్టు దావూద్ ఇబ్రాహీంతో చెప్పించుకొని సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నానంటే ఈ పోలీసులు దావూద్ ఇబ్రాహీంతో నీకేంటి సంబంధం అని ఎంక్వైరీ చేసి దావూద్ ఇబ్రాహీంతో సంబంధం ఉన్న వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మని ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాల్సింది. రామ్ గోపాల్ వర్మ చెప్పిన అది ఎవరో వేరే వాళ్ళు చెప్పింది కాదు. రామ్ గోపాల్ వర్మే స్వయంగా చెప్పాడు, నాకు దావూద్ ఇబ్రాహీం ఫోన్ చేశాడు, అవన్నీ చెప్తే నన్ను జైలు వేస్తారని ఆయనే చెప్పాడు. మరి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిఐడి పోలీసులు వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొలిక్పూడి శ్రీనివాసరావు కేసు ఒక్కటే కాదండి, అంతకు ముందర కూడా ఐటీడీపీ ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంట్లోకి వెళ్ళి సిఐడి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో, ఎంత రాక్షసంగా ఎంత కర్కశంగా ప్రవర్తించారో కూడా మనం చూసాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీసులు ఈ ఏపీ సిఐడి పోలీసులు వాళ్ళు చేస్తున్న ఈ పనులన్నీ కూడా ఇవన్నీ ఎవరు హర్షించరండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వు పోనీ డ్రెస్సులో వెళ్ళవు, నువ్వు మఫ్టీలో వెళ్తున్నావు, నువ్వు పోలీసువు కాదో తెలియదు, అసలు నువ్వు నీ ఐడెంటిటీని నువ్వు డిక్లేర్ చెయ్యవు. నువ్వు ఇదే చూసాం కదా మనం పులివెందుల్లో బీటెక్ రవి విషయంలో కూడా చూసాం కదా. పోలీసులు తీసుకెళ్లారు, మఫ్టీలో వచ్చారు. వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసులో తెలియదు, వాళ్ళు హైరెడ్ గూండాలో తెలియదు, రాజకీయ ప్రత్యర్థులో తెలియదు, ఎవరూ తెలియదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే అసలు ఈ పోలీసింగు ఇట్లా జరగటమే కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వరుసగా 2-3 రోజులు సెలవులు ఉన్నాయి కదా అని చెప్పి ఈ సమయం చూసుకొని వచ్చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి లాకప్లో పడేసి, రఘురామకృష్ణరాజును చూసాం కదా మనం ఏ విధంగా తీసుకెళ్లి పాశవికంగా లాక్కెళ్ళి ఎట్లా లాకప్లో పడేసి ఎట్లా కొట్టారో. ఆయనకి న్యాయదేవత ఆయన్ని కాపాడింది. కానీ లేకపోతే ఈ రోజున రఘురామకృష్ణరాజు కేసు అసలు చాలా చాలా దూరం వెళ్ళిపోయి ఉండేది. అంటే న్యాయస్థానాలు ఆయన ప్రాణాన్ని కాపాడినాయి. అంటే ఆ స్థాయిలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించటం, ఒక పార్టీ మెప్పు కోసం, ఒక ముఖ్యమంత్రి మెప్పు కోసం ఈ విధంగా చేయటం అనేది అసలు ఇది కరెక్ట్ విధానమే కాదండి. సార్, ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ఈ రోజున సిఐడి పోలీసులు ఇంత అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇది గతంలో ప్రతిపక్షాలు అనేక మార్లు విమర్శలు చేసినాయి, వీళ్ళు నమోదు చేసే కేసులన్నీ కూడా తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్లే అంటూ ఈ రోజున ఆ ఎఫ్ఐఆర్ని ఒక్కసారి పరిశీలిస్తే కొలిక్పూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి
తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నాడు తప్పితే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆయన్ని టీడీపీ సభ్యుడు అని చెప్పేసి అని రాయడం అనేటువంటిది దాన్ని మరి ఎలా చూడాలి? వీళ్ళు ఏదైనా చెప్తారండి. తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉంది అని చెప్తారు, ఇంకా రకరకాలుగా ఏదైనా చెప్తారు. లికుపూడి శ్రీనివాసు ఆయన అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాడు. దానికోసం అని చెప్పి ఆయన కోచింగ్ సెంటర్ని కూడా ఇది చేశాడు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశంతో సంబంధం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతివాడు తెలుగుదేశం వాడేనా? ఏంటి ఆ ఆలోచన? ఆ ఆలోచనని జగన్మోహన్ రెడ్డి చేశాడు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు అంటే ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ అంచనాకి రావచ్చు. పోలీసుల అంచనాకి ఎట్లా వస్తారు? అంచనాకి రావడం కాదు, ఎఫ్ఐఆర్ లో రాశారే. ఎఫ్ఐఆర్ లో ఎట్లా రాస్తారు? ఇది ఇటువంటి విషయాలన్నీ మనం చూసిన తర్వాత మనం స్పష్టంగా ఒక అంచనాకి రావచ్చు. ఏంటి అంటే అసలు ఆ సిఐడి పోలీసులు వాళ్ళందరూ కూడా ఆ విభాగంలో కొంతమందిని కావాలని ఏరికోరి తెచ్చి వేసుకొని వాళ్ళ చేత మరి వాలంటరీగా వాళ్లే చేస్తున్నారా, బలవంతంగా వాళ్ళ చేత చేయిస్తున్నారా అనేది ఇంకా తేలాలి. ఇది మాత్రం చాలా తప్పండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే సిఐడి పోలీసులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తలుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే కొలిక్పూడి శ్రీనివాసే కాదు, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా చూస్తే వాళ్ళు ఏ బాధ్యతలతోటి ఈ రోజున ఉద్యోగాలు చేయాలో ఆ బాధ్యతల్ని వాళ్ళ విధుల్ని కూడా మర్చిపోయి ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది మాత్రం ప్రజాస్వామ్యానికే పెద్ద విఘాతం కలిగించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా పోలీసులు మారకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీనికి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.